హలో ఫ్రెండ్స్, బ్రీఫ్గా ఒకసారి మనము ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకుని చూసుకుంటే బ్రిటిషర్స్ మనకి 1600స్లో ట్రేడర్స్ లాగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే నేమ్తో ఇండియాకి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ వన్ వాళ్ళకి ఈ ట్రేడ్ చేయడానికి ఒక చార్టర్ గ్రాంట్ చేసింది. సో వాళ్ళు దాన్ని తీసుకొని ఇండియాకి వచ్చేసారు. కొన్ని డేస్ ఇండియాలో అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక బ్యాటిల్ జరిగింది. ఆ బ్యాటిల్ నేమ్ ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఏ ఇయర్లో అంటే 1764. ఎవరికి? ముఘల్ ఎంపరర్స్కి అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో జరిగిన అది వార్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరిగింది. దీంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విన్ అవ్వడం జరిగింది. అప్పుడు ముఘల్ ఎంపరర్ షా ఆలం టు ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ మొత్తము 1765లో వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఆఫ్టర్ రిసీవింగ్ దివానీ రైట్స్, అసలు దివానీ రైట్స్ అంటే ఏంటి కూడా చూసుకున్నాం మనం. దివానీ రైట్స్ అంటే రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ టు ది కంపెనీ. ఇప్పుడు మనం దివానీ రైట్స్ వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో 2 టైప్స్లో చూసుకుంటాం మనం. కంపెనీ రూల్ ఒకటి, క్రౌన్ రూల్ ఒకటి. ఈ కంపెనీ రూల్ వచ్చేసి 1773 to 1858. క్రౌన్ రూల్ వచ్చేసి, క్రౌన్ రూల్ అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో నుంచి వెళ్ళి కంప్లీట్ యాక్టివిటీస్ అన్నీ బ్రిటిష్ కింగ్స్, క్వీన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి అనమాట. దాన్ని క్రౌన్ రూల్ అంటారు. అది 1858 నుంచి 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు క్రౌన్ రూల్ ఉందన్నమాట. ఇప్పుడు మనం కంపెనీ రూల్ చూసుకుంటే కంపెనీ రూల్లో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అండ్ 4 చార్టర్ యాక్ట్స్ 20 years గ్యాప్తో ఉంటాయి అనుకున్నాం కదా. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1793, సెకండ్ చార్టర్ యాక్ట్ 1813 అండ్ థర్డ్ చార్టర్ యాక్ట్ 1833, ఫోర్త్ చార్టర్ యాక్ట్ ఇస్ 1858. ఫస్ట్ మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటి, దివానీ రైట్స్ తీసుకున్నారు. దివానీ రైట్స్ తీసుకున్న తర్వాత ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఏం చేసింది అని అంటే కంపెనీ, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం. అంటే ఇది ఎట్లా జరుగుతుంది అక్కడ ప్రాసెస్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. తర్వాత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్, కంపెనీకి ఉన్న పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసిన తర్వాత ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అంటే ఒక సెంట్రల్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక చిన్న ఫౌండేషన్ వేసుకుంది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం. ఇప్పుడు దాంట్లో మనం ఫీచర్ చూసుకుంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాళ్ళు వాళ్ళు కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లాగా చేసి వాళ్ళకు కొంచెం ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని అసిస్ట్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఒక 4 మెంబర్స్తో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని అసిస్ట్ చేయడం కోసము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. ఇప్పుడు వాళ్ళు ఇది బేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ప్రెసిడెన్సీస్ ఉంటాయి కదా దాని సరౌండింగ్స్లో, లైక్ గవర్నర్స్ ఆఫ్ బొంబాయి, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్, ఈ ప్రెసిడెన్సీస్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా వాళ్ళు ఉంచడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్ట్ని కల్కట్టాలో 1774లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఒక చీఫ్ జస్టిస్, 3 జడ్జెస్ ఉన్నారన్నమాట. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే ఎలిజా ఇంఫే మనకి. ఇప్పుడేమైంది, దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేసే సర్వెంట్స్ అందరు ఉంటారు కదా, ఎవరైనా కూడా కంపెనీలో వర్క్ చేస్తే లోకల్స్ నుంచి బ్రైబ్స్ కానీ లేకపోతే గిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకోవద్దని చెప్పి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ ఒకటి పాస్ చేసింది స్టార్టింగ్లో. ఎందుకనంటే లోకల్స్తో మళ్ళీ ఫ్రెండ్షిప్ పెంచుకుంటే మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. సో ఇలాంటివి ఏమీ ఉండకుండా వాళ్ళు కంప్లీట్గా దీన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక ఆఫీస్ క్రియేట్ చేసి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు రెవెన్యూ, సివిల్, మిలిటరీ అఫైర్స్ రిలేటెడ్ టు ఈ కంపెనీకి మొత్తం గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తుంది అన్నమాట కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఆఫీస్. ఇప్పుడు మనము ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో మొత్తం జరిగిన అన్ని యాక్టివిటీస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఏముంది అని అంటే గవర్నర్ జనరల్ అండ్ ఈ కౌన్సిల్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ అయింది కదా అది, ఇంకా ఈ సర్వెంట్స్, కంపెనీలో వర్క్ చేసే సర్వెంట్స్ అందరినీ సుప్రీంకోర్టు పరిధిలో రాకుండా, అంటే వీళ్ళు ఏం చేసినా కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళదన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. తర్వాత రెవెన్యూ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆ రెవెన్యూ మ్యాటర్స్ని కూడా
సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు, ఇప్పుడు లోకల్గా ఏం జరిగినా కూడా ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్కట్టా ఎవరెవరు ఉంటారో అంటే అక్కడ కల్కట్టాలో ఉండే వాళ్ళందరికీ ఇప్పుడు మనకి ఏవైనా ఇష్యూస్ జరగచ్చు, వాటికి రిలేటెడ్గా మనం అందరం కోర్టుకే వెళ్తాం కదా. అక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే అడ్మినిస్టర్ పర్సనల్ లాస్ ఆఫ్ డిఫెండెంట్స్. ఇప్పుడు హిందూస్ని ట్రై చేసేటప్పుడు వాళ్ళకి హిందూ లా ప్రకారం వాళ్ళకి ఆ కేసుకి ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు ముస్లిం కేసు ట్రయల్స్ అయితే మహమ్మదియన్ లా ప్రకారం అలా సెపరేట్ చేసుకున్నారు. తర్వాత ఈ ప్రొవిన్షియల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొవిన్షియల్ కోర్టులో నుంచి వచ్చే ఏ అప్పీల్స్ అయినా కూడా గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ వరకే వెళ్తాయి అన్నమాట ఫస్ట్. ఆ తర్వాత అక్కడ రిజాల్వ్ అవ్వకపోతే సుప్రీంకోర్టుకి ప్రమోట్ చేస్తారు. కానీ ప్రొవిన్షియల్ కోర్టులో జరిగే ప్రతి అప్పీల్స్ అన్ని గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ వరకు వెళ్తాయి అన్నమాట. ఈ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ వాళ్ళకి ఇంకా కొంచెం వాళ్ళే కదా అన్ని చూసుకోవాల్సింది. సో వాళ్ళకు కొంచెం పవర్ వస్తుంది అన్నమాట. ఏంటి, టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కౌన్సిల్. నెక్స్ట్ ఏం జరిగింది, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. ఈ పిట్ అంటే ఎవరు అని అంటే ఆ టైంలో 1784 టైంలో బ్రిటిష్లో పిఎం అన్నమాట, విలియం పిట్. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పెరిగింది, సర్వెంట్స్ పెరిగినారు, వాళ్ళకు కొంచెం పవర్ వచ్చింది. ఇదంతా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైంది, ఎక్కువ వర్క్ అయింది. సో వాళ్ళు ఏం చేసుకున్నారు అని అంటే డిస్టింగ్విష్డ్ బిట్వీన్ కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ కంపెనీ. కమర్షియల్ ఫంక్షన్స్ని, పొలిటికల్ ఫంక్షన్స్ని సపరేట్ చేసుకున్నారు. ఇప్పుడు మన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం ఇంతకుముందు రెగ్యులేటింగ్ యాక్ట్లో ఫామ్ అయిన ఆఫీస్ ఉందిగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళేమో కమర్షియల్ ఫంక్షన్స్ మొత్తం కంపెనీకి రిలేటెడ్ అన్నీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ చూసుకున్నారు. ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా కొత్త బాడీ క్రియేట్ చేశారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని. ఈ ఆఫీస్ చూసుకునేది ఏమి అంటే పొలిటికల్ అఫైర్స్. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 2 ఆఫీసెస్ వచ్చాయి. సో డబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఎంపవర్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ సివిల్, మిలిటరీ, రెవెన్యూ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్లీ కమర్షియల్ చూసుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేశారు, సివిల్, మిలిటరీ, రెవెన్యూకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ వీళ్ళు చూసుకున్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు. తర్వాత మన పిట్స్ ఇండియా యాక్ట్ ఈ టైంలోనే ఫస్ట్ టైం కంపెనీకి రిలేటెడ్ టెరిటరీస్ అన్నింటినీ బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని కూడా అన్నారన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. బ్రిటిష్ గవర్నమెంట్కి ఇప్పుడు ఈ కంపెనీకి రిలేటెడ్గా అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ ఇదైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సుప్రీం పవర్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి పిట్స్ ఇండియా యాక్ట్లో వెళ్ళిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, యాక్ట్ ఆఫ్ 1786. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒక ఐడియా ఉంటే బెటర్. ఈ టైంలో మనకి లార్డ్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, లార్డ్ కార్న్వాలిస్ వచ్చారు గవర్నర్ జనరల్గా. సో ఇక్కడ కౌన్సిలే ప్రొవిన్షియల్ ఇష్యూస్ చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. సో గవర్నర్ జనరల్ పోస్ట్ కాస్త తక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో లార్డ్ కార్న్వాలిస్ 2 డిమాండ్స్ అడిగారు. 2 డిమాండ్స్ ఏంటి అని అంటే he should be given power to override decision of his council in special cases. ఏవైనా స్పెషల్ కేసెస్ ఉన్నప్పుడు కౌన్సిల్ ఉంటుంది కదా, ఈ గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది కదా, మనకు ఆ కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేసే పవర్ గవర్నర్ జనరల్కి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ లార్డ్ కార్న్వాలిస్ షుడ్ బి కమాండర్ ఇన్ చీఫ్. ఈ 2 డిమాండ్స్ లార్డ్ కార్న్వాలిస్ అడిగారు. సో దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఓకే చేశారు. నెక్స్ట్ ఏమైంది, చార్టర్ యాక్ట్ 1793. దీంట్లో ఫీచర్ చూసుకుంటే ఇప్పుడు మనం ఓవర్ రైడింగ్ పవర్స్ లార్డ్ కార్న్వాలిస్కి ఇచ్చారు కదా 1786లో. అదే ఓవర్ రైడింగ్ పవర్స్ కంప్లీట్గా నెక్స్ట్ వచ్చే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే నెక్స్ట్ ఆ పోస్ట్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా సేమ్ పవర్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారనమాట, ఆ ఓవర్ రైడింగ్ పవర్స్ అని. నెక్స్ట్ ఏం చేశారు, గేవ్ గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ ఓవర్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్ ఉన్నారు కదా, గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్, వాళ్ళపైన కూడా ఈ గవర్నర్ జనరల్కి చాలా పవర్స్ ఇచ్చేశారు, ఓవర్ రైడింగ్ పవర్స్ కానీ ఆ సబార్డినేట్స్ మీద ఈ గవర్నర్ జనరలే అన్నమాట. నెక్స్ట్ ఏం చేశారు, ఎక్స్టెండెడ్ ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ కంపెనీ టు నెక్స్ట్ 20 years. ఇప్పుడు మనకు ట్రేడ్ అనేది జరుగుతుంది కదా ఇండియా నుంచి బ్రిటిష్కి, అది ఒక మోనోపోలీ అనేది ఇంకొక 20 years కంటిన్యూ చేశారనమాట. నెక్స్ట్ provided that commander-in-chief not be member of governor general council unless he was appointed. ఇప్పుడు మన గవర్నర్ జనరలే కదా మనకి కమాండర్ ఇన్ చీఫ్ ఉండాలని చెప్పి లార్డ్ కార్న్వాలిస్ అన్నారు. అయితే ఇక్కడ కూడా అది స్పెషల్ కేసెస్లో ఓన్లీ అది అపాయింట్ చేస్తేనే కమాండర్ ఇన్
చీఫ్ అన్నమాట, గవర్నర్ జనరల్. సో అలా ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ కాదు, ఆయన సపరేట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కదా, ఆయన హైయెస్ట్ పోస్ట్ కదా. కానీ ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్లో వాళ్ళని అపాయింట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ లేట్ డౌన్ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న స్టాఫ్స్ అందరికీ ఫస్ట్ టైం మన ఇండియన్ రెవెన్యూ నుంచి వాళ్ళకి శాలరీస్ పేమెంట్ చేయడం జరిగింది. ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 చూసుకుంటే మనకి 20 yearsకి ఎక్స్టెండ్ చేసిన మోనోపోలీ ఉంది కదా, అది ఇక్కడ అబాలిష్ చేశారు. అబాలిష్ చేసి నెక్స్ట్ బ్రిటిష్లో ఉండే మర్చెంట్స్ అందరికీ అది ఓపెన్ చేశారు. కానీ ఒక 2 ట్రేడింగ్స్లో మాత్రం వాళ్ళు దాని మోనోపోలీ కంటిన్యూ చేశారు. అదేంటి అంటే ట్రేడ్ విత్ చైనా అన్నమాట. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి మొత్తం కంపెనీకి రిలేటెడ్ టెరిటరీస్ అన్నింటిపైన సుప్రీం పవర్ సవర్నిటీ ఇచ్చేసారు, వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు కొద్దిగా సెటిల్ అయిపోయినారు. బ్రిటిష్ నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఏం చేశారు, క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారు కదా, క్రిస్టియన్ మిషనరీస్ని కూడా ఇండియాకి అలౌ చేశారు. ఎందుకంటే దాని పాపులారిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, కన్వర్షన్స్ అదంతా ఉండడానికి క్రిస్టియన్ మిషనరీస్ని కూడా మనకి ఇండియాకి అలౌ చేయడం జరిగింది 1813లో. నెక్స్ట్ ఏం చేశారు, ఇక్కడ సెటిల్ అయిన బ్రిటిషర్స్ కోసము, బ్రిటిషర్స్ ఉండే ఆ టెరిటరీస్లో మనకి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఇబ్బంది పడొద్దు కదా, వాళ్ళ ఏమంటారు కంట్రీ నుంచి వచ్చేసిన తర్వాత. నెక్స్ట్ ఏం చేశారు, మనకి అథరైజ్డ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ పర్సన్స్. ట్యాక్స్ కూడా ఇంపోజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి కొన్ని రూల్స్ వెళ్ళినాయి. ఎవరన్నా ట్యాక్స్ పే చేయనప్పుడు దాన్ని స్ట్రిక్ట్గా పనిష్ చేసి అయినా కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి కొన్ని రూల్స్ వెళ్ళిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, చార్టర్ యాక్ట్ 1833. దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేశారు. ఈయనకి ఇప్పుడు సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ కంప్లీట్గా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్ ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీకి రిలేటెడ్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కమర్షియల్ బాడీ కదా, ట్రేడింగ్. ఇప్పుడు దాని యాక్టివిటీస్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి అబాలిష్ చేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా వాళ్ళు ఎవాల్వ్ అయ్యింటారు అన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ టెరిటరీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవన్నీ మనకి ఇప్పుడు క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇన్ ట్రస్ట్ ఫర్ హిస్ మెజెస్టీ హిస్ హైయర్స్ అండ్ సక్సెసర్స్. ఈ క్వీన్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆ ప్లేస్లో ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఇవన్నీ పవర్స్ ఉంటాయి అన్నమాట. మన ఈ ఇండియాలో ఉన్న బ్రిటిష్ టెరిటరీస్ పైన ఇది. నెక్స్ట్ ఏం చేశారు, దీంట్లో ఓపెన్ కాంపిటీషన్. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఓపెన్ కాంపిటీషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో ఇండియన్స్ని కూడా అలౌ చేశారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 1833లో కూడా మనకు ఓపెన్ కాంపిటీషన్ సివిల్ సర్వెంట్ రిక్రూట్మెంట్ కోసం వచ్చింది. బట్ అది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేయడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 లాస్ట్ చార్టర్ యాక్ట్ ఇది. దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే సపరేటెడ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. ఇక్కడ కూడా వాళ్ళు ఫంక్షన్స్ అనేది డివైడ్ చేసుకున్నారు. ప్రొవైడెడ్ ఫర్ అడిషన్ ఆఫ్ 6 new members టు ది కౌన్సిల్. ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయిపోయేసరికి మనకి మెంబర్ ఆఫ్ కౌన్సిల్స్ కూడా 6 మెంబర్స్ని యాడ్ చేసుకున్నారు. మనకేం చేశారు, సపరేటెడ్ గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ని సపరేట్ చేసుకున్నారు, అది ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది ఒక మినీ పార్లమెంట్ లాగా మనకు వర్క్ అవుతుంది అన్నమాట లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది. తర్వాత ఇప్పుడు మనకు 1853లో ఓపెన్ కాంపిటీషన్ ఏమన్నారు, ముందు మనకు ఒక ఓపెన్ కాంపిటీషన్ ఫెయిల్ అయిపోయింది కదా, దానికోసం మనకి మెకాలే కమిటీ 1854లో ఒకటి అపాయింట్ చేశారు. మెకాలే కమిటీ ఈ సివిల్ సర్వెంట్ రిక్రూట్మెంట్లో ఓపెన్ కాంపిటీషన్స్లో ఇండియన్స్ నుంచి అలా వద్దా అని చెప్పి. తర్వాత మెకాలే కమిటీ రిపోర్ట్తో వాళ్ళు ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ రిక్రూటింగ్ సివిల్ సర్వెంట్స్, అది మనకి ఇండియన్స్కి కూడా ఓపెన్ అన్నమాట త్రూ మెకాలే కమిటీ. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కంపెనీ రూల్ అలౌడ్ టు రిటైన్ పొసెషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఆన్ ట్రస్ట్. ఇది మనకు రూల్ అనేది క్రౌన్కి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వాళ్ళు స్పెసిఫై చేసింది ఏంటంటే ఈ రూల్ అనేది ఎప్పుడైనా టర్మినేట్ అవుతుంది.
ఇప్పుడు పార్లమెంట్ దాన్ని ఓకే చేసింది అంటే ఆ మూమెంట్లో ఈ రూల్ అంతా టర్మినేట్ అయిపోతుంది అని చెప్పి కూడా వాళ్ళు దీంట్లో చెప్పారు. నెక్స్ట్ ఇదే చార్టర్ యాక్ట్లో లాస్ట్ చార్టర్ యాక్ట్లో ఇంట్రడ్యూస్ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లోకల్ రిప్రజెంటేటివ్స్ అంటే మన ఇండియన్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసిండు. ఈ అవుట్ ఆఫ్ 6 న్యూ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ కదా, కొత్తగా సిక్స్ మెంబర్స్ని అపాయింట్ చేసిండు కదా, దాంట్లో కౌన్సిల్లో 6 మెంబర్స్లో 4 మెంబర్స్ అపాయింటెడ్ బై లోకల్ గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా అన్నమాట. ఈ 4 ప్రెసిడెన్సీస్ నుంచి 4 మెంబర్స్ని కౌన్సిల్కి అపాయింట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపెనీ రూల్. నెక్స్ట్ వీ లుక్ ఆఫ్టర్ ద క్రౌన్. థ్యాంక్ యూ.